ఫ్రెండ్స్, భారత్లో కొందరు ఇరాన్కి మద్దతుగా రోడ్డుపైకి వస్తున్నారు. కానీ మీకు తెలుసా, అదే సమయంలో ఇరాన్ మిసైల్స్ దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత్ ప్రభుత్వం ఇరాన్ ఊహించని ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతుంది. చాంబహార్ పోర్ట్ విషయంలో ఇరాన్ ఇప్పుడు తీసుకుంటున్న ఒక అడుగు ఢిల్లీలో వేసుకున్న మొత్తం ప్లాన్ని మార్చే పరిస్థితికి తీసుకొచ్చింది. అంతేకాదు, ఇంకా చాలా ముఖ్యమైన అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. ఇవి సాధారణ మీడియా ద్వారా చూడడం చాలా కష్టం. ఫ్రెండ్స్, డిప్లొమసీ ప్రపంచంలో ఎప్పుడు పరిస్థితి ఎలా మారుతుందో ముందే చెప్పడం అసాధ్యం. ఒక నిర్ణయం మొత్తం మాటని మార్చేసే పరిస్థితికి తీసుకురావచ్చు. భారత్ ప్రభుత్వం ఇప్పుడు చాలామంది ఆశ్చర్యపోచే ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో భారత్ ఓపెన్గా ఇరాన్కి ఎదురుగా నిలిచిన దేశానికి సహాయం చేస్తుంది. అంతేకాదు, ఇరాన్కి వెళ్ళే కొన్ని సరుకు రవాణాలపై కూడా నిషేధం విధించింది. అవును, మనం ఇక్కడ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాం. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్రమైన యుద్ధ పరిస్థితి ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్లో ముఖ్యమైన స్థలాల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పెద్ద నగరాలపై హైపర్సోనిక్ మిసైల్స్తో ప్రతీకారం తీసుకుంటుంది. దురదృష్టవశాతం ఈ యుద్ధంలో ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఈ రెండు దేశాలు కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. చర్చలకు కూడా సిద్ధంగా లేవు. ఈ భారీ టెన్షన్ మధ్య ఒక ముఖ్యమైన ఘటన జరిగింది. స్క్రీన్పై కనిపిస్తున్న ఫోటోల్లో భారత్ నుంచి ఇజ్రాయెల్కు పంపిన పెద్ద మెడికల్ సరఫరా షిప్మెంట్ ఉంది. యుద్ధం మొదలైన వెంటనే ఇజ్రాయెల్ భారత్ని అత్యవసర మందులు పంపాలని కోరింది. ఈ దాడిలో చాలామంది గాయపడతారని వారికి ముందే తెలుసు. భారత్ తయారు చేసే సాధారణ మందులు చాలా ఉపయోగపడతాయని భావించారు. దాంతో భారత్ కూడా స్నేహంగా వెంటనే ఆ మెడికల్ సరఫరా పంపింది. ఇప్పుడు అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇరాన్ కూడా ఇలాంటి దాడుల్లో ఎదుర్కొంటుంది. వారు రెడ్ క్రీసెంట్ సొసైటీ ప్రకారం అక్కడ కూడా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ప్రశ్న వస్తుంది, భారత్ ఒక ఫోన్ కాల్కే ఇజ్రాయెల్కి మందులు పంపితే ఇరాన్కి ఎందుకు సహాయం చేయలేదు? దీని వెనుక అసలు కారణం ఏంటి? నిపుణుల మాటల్లో ఈ ఉద్రిక్తత మొదలైన తర్వాత ఇరాన్ మనపై చూపుతున్న వైఖరి కొంచెం మారింది. ఇప్పుడు ఇరాన్లో సుమారు 3,000 భారతీయులు చిక్కుకుపోయారు. కానీ వారిని బయటికి తీసుకురావడంలో ఆశించిన సహాయం మాత్రం అందడం లేదు. కానీ కొన్ని ఇతర దేశాలు మాత్రం సహాయం చేస్తున్నాయి. ఇంకా ఒమెన్ తీరానికి దగ్గరలో ఉన్న ఒక భారతీయ వ్యాపార నౌకపై మిసైల్ దాడి జరిగింది. ఆ ఘటనలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై బహిరంగంగా విమర్శలు చేశారు. దీంతో ఇరాన్ వైఖరి భారత్ కంటే పాకిస్తాన్ లేదా చైనాకి దగ్గరగా ఉందనే భావన వస్తుంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ స్నేహాన్ని కూడా మనం చూడాలి. ఇజ్రాయెల్ ఇరాన్లో అనేక ప్రాంతాలపై భారీ దాడులు చేసినప్పటికీ కానీ ఒక విషయం గమనించారా? ఇరాన్లోని చాంబహార్ పోర్ట్ని మాత్రం అస్సలు తాకలేదు. ఎందుకంటే ఆ పోర్ట్ని భారత్ నిర్వహిస్తుంది. భారత్ అక్కడ సుమారు 1,100 కోట్ల పెట్టుబడి పెట్టింది. 2034 వరకు అది మన నియంత్రణలోనే ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ ఆ పోర్టుపై ఒక్క దాడి కూడా చేయలేదు. ఇదే నిజమైన డిప్లొమాటిక్ స్నేహం అంటే, భారత్ ప్రయోజనాల్ని గౌరవించడం. అందుకే అవసరం వచ్చినప్పుడు భారత్ కూడా ఇరాన్కి వెళ్ళే షిప్మెంట్ని ఆపి ముందుగా ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చింది. కష్ట సమయంలో మన ప్రజల ప్రయోజనాలే ముందుకు పెట్టాలి. భారత్ ఎవరితో నిలబడుతుందో అదే దేశానికి సహాయం చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పరిస్థితిలో భారత్ ఇజ్రాయెల్కి మందులు పంపడం సరైందేనా? కానీ ఈ ఘటన కేవలం సముద్రాల్లో జరిగిన దాడి మాత్రమే కాదు. అసలు కథ భారత్ ఇరాన్ మధ్య మారుతున్న కూటనీతిపై దాగి ఉంది. భారత్ తన పాత మిత్రుడు ఇరాన్ను మోసం చేసిందా అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచ కూటనీతిలో వినిపిస్తుంది. ఇటీవల 15 దేశాలపై మిసైల్స్ విసిరిన ఇరాన్ ఇప్పుడు భారత్పై కూడా కోపంగా ఉందని చెప్తున్నారు. ఇరాన్ భారత్కు ఒక హెచ్చరిక కూడా ఇచ్చింది. ఇది ఢిల్లీలో పెద్ద చర్చగా కారణమైంది. ఈ విషయం ఢిల్లీ నుంచి తెహరాన్ వరకు పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటి పరిస్థితుల్లో ఇరాన్కి పాత ఒప్పందాలు కానీ పాత స్నేహాలు కానీ అంత విలువగా కనిపించడం లేదు. ఇప్పుడు ఇరాన్ చెయ్యి లేదా చనిపో అనే పరిస్థితిలో ఉంది. అమెరికా లేదా ఇజ్రాయెల్ని సంబంధించిన ఏదైనా లక్ష్యంగా చూస్తుంది. కానీ భారత్ విషయం కొంచెం క్లిష్టం. నిజానికి భారత్ ఇరాన్ని మోసం చేయలేదు, కానీ కష్ట సమయంలో స్పష్టమైన మద్దతు ఇవ్వకపోవడం వల్ల ఇరాన్కి అసంతృప్తి కలిగించింది. ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి.
13 మే 2024న భారత్ ఇరాన్ మధ్య ఒక చారిత్రక లాంగ్ టర్మ్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం చాంబర్ పోర్ట్ని 10 సంవత్సరాలు భారత్ ఆపరేట్ చేసే హక్కు పొందింది. ఇది భారత్కు పెద్ద స్ట్రాటజిక్ విజయం. భూమి మాత్రం ఇరాన్దే, కానీ నిర్వహణ బాధ్యత మాత్రం భారత్దే. కానీ యుద్ధం తర్వాత పరిస్థితి మారిపోయాయి. ఇరాన్పై దాడులు జరిగినప్పుడు భారత్ మౌనంగా ఉందని ఇరాన్ భావిస్తుంది. భారత్ ఇజ్రాయెల్ని ఖండించకుండా కేవలం ఆందోళన మాత్రమే వ్యక్తం చేసింది. అదే సమయంలో సౌదీ అరేబియా వంటి దేశాలతో సంబంధాలు మరింత పెంచుకుంది. దాంతో ఇప్పుడు ఇరాన్ డిప్లొమాటిక్స్లో స్పష్టంగా చెప్తున్నాయి, పోరులో మనతో నిలబడిన దేశాలతో చేసిన ఒప్పందాల్ని తర్వాత మళ్ళీ పరిశీలిస్తామని ఇరాన్ స్పష్టంగా చెప్పింది. ఇది నేరుగా భారత్ చాంబర్ పోర్ట్ ఒప్పందంపై హెచ్చరికగా భావిస్తున్నారు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ఇరాన్లో భారత్తో పాత స్నేహం ఉన్న పాత నాయకులు ఇప్పుడు అధికారంలో లేరు. కొత్త నాయకత్వానికి ప్రపంచంతో అంత బలమైన సంబంధాలు లేవు. అందుకే కొత్త నాయకులు భారత్తో చేసిన ఈ ఒప్పందాన్ని ఎంతవరకు గౌరవిస్తారో అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది. ఇరాన్ డిప్లొమటీ ఇస్తున్న సంకేతాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. దీంతో చాంబర్ పోర్ట్పై భారత్ పట్టు బలహీనపడే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, భారత్ తన రణనీతితో ఈ స్నేహాన్ని కాపాడుకోగలదా, లేక చాంబర్ నియంత్రణని మన చేతుల్లో నుంచి జారిపోతుందా? కానీ ఈ మారుతున్న పరిస్థితి కేవలం కాగితాల మీద ఒప్పందాల వరకే పరిమితం కాదు. దాని ప్రభావం ఇప్పుడు నేరుగా సముద్రంలో కనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, సముద్రం మధ్యలో సుమారు 1000 కోట్ల విలువైన ఆస్తులు, మనుషుల ప్రాణాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఇండియన్ నేషనల్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారం కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. విషయం 2-3 నౌకల గురించి కాదు, దాదాపు మొత్తం సముద్ర మార్గం నిలిచిపోయినట్టే ఉంది. ఐఎన్ఎస్ఏ ప్రకారం హర్మోస్ ప్రాంతంలో సుమారు 27 భారతీయ నౌకల మధ్య చిక్కుకుపోయాయి. వాటిలో కొన్ని సేఫ్ జోన్లో యాంకర్ వేసుకొని పరిస్థితుల్ని సర్దుకుంటే మళ్ళీ క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ వంటి అవసరమైన సరుకులతో భారత్కి తిరిగి వెళ్ళగలదని ఆశతో ఎదురు చూస్తున్నాయి. మరైన్ ట్రాఫిక్ వంటి గ్లోబల్ షిప్ ట్రాకింగ్ మ్యాప్స్ చూస్తే ఈ పరిస్థితి ఎంత తీవ్రమో అర్థమవుతుంది. ఈ దృశ్యం చూస్తే గుండె జల్లుమంటుంది. హర్మోస్ ప్రాంతంలో 2 వైపులా వందల సరుకు నౌకలు నిలబడి ఉన్నాయి. మధ్యలో సముద్రం ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు డీజీ షిప్పింగ్ సమాచారం ప్రకారం ఈ వెస్ట్ ఆసియా సంక్షోభంలో కనీసం 38 భారతీయ నౌకలు మరియు నావికులు హై రిస్క్ జోన్లో చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా ఉంచేందుకు వెంటనే ఒక ప్రత్యేక ఎమర్జెన్సీ బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం రాత్రింబగళ్ళు నావికుల కుటుంబాలు, షిప్పింగ్ కంపెనీలు, విదేశీ పోర్టులు మరియు భారతీయ అధికారులతో సామాన్యం చేస్తూ పనిచేస్తుంది. దౌత్య కార్యాలయంలో మధ్య కూడా నిరంతరం సామాన్యం కొనసాగుతుంది. ఈ భయానికి కారణం ఏంటంటే, ఇరాన్ స్టేట్ టీవీ స్వయంగా ఒక ట్యాంకర్ని చట్టవిరుద్ధంగా దాటుతుందని చర్య తీసుకుందని చెప్పింది. అంతేకాదు, హర్మోస్ మార్గంలో వెళ్ళే ఏ నౌకనైనా టార్గెట్ చేస్తామని ఇరాన్ స్పష్టంగా హెచ్చరించింది. దీంతో 2026లో ఈ ఉద్రిక్తత సముద్ర పరిస్థితిని మరింత అస్థిరంగా మార్చింది. అయితే భారత్ కూడా నిశ్శబ్దంగా లేదు. ఇండియన్ నేవీ ఒమన్ మరియు అదేనీ ప్రాంతంలో తమ యుద్ధ నౌకలు, డిస్ట్రిలియర్స్ ఫ్రీక్వెంట్గా పంపించింది. ముఖ్యంగా మన కొత్త శక్తివంతమైన యుద్ధ నౌక ఐఎన్ఎస్ షూరత్ ప్రస్తుతం బ్రెయిన్స్లో సిద్ధంగా ఉంది. దీని పని కేవలం నౌకలను రక్షించడం మాత్రమే కాదు, అవసరమైతే అక్కడ ఉన్న భారతీయుల్ని సురక్షితంగా బయటికి తీసుకురావడం కూడా. ఆపరేషన్ సంకల్ప్ కింద ఇప్పటికే 5000 మందికి పైగా నావికులు, 21 యుద్ధ నౌకలు, 9 గంటల పర్యవేక్షణ జరిగింది. క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ కూడా వేసి ఎయిర్ ఫోర్స్కి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. పెద్ద రెస్క్యూ ఆపరేషన్ లేదు, సముద్రవంతన్ని ఏర్పాటు అవసరమైతే వెంటనే సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటి వరకు చాలామంది చెప్తూ వచ్చారు ఏంటంటే, ఇరాన్, పాకిస్తాన్, చైనా నౌకల్ని సులభంగా వదిలేస్తుందని. కానీ తాజా సమాచారం చూస్తే నిజం వేరేలా ఉంది. పాకిస్తాన్ మీడియా మరియు ఏఎన్ఐ రిపోర్ట్ల ప్రకారం పాకిస్తాన్కి చెందిన 3వ పెద్ద ఆయిల్ ట్యాంకర్లు కరాచీ, లాహోర్, ఖైరాపూర్ ఇరాన్ సైన్యం రూట్లోనే ఆపేసింది. పాకిస్తాన్ క్రూ ఉన్న లాహోర్, ఖైర్పూర్ నౌకల్ని యుఏఈలోనే పూజార్ పోర్టు వద్ద ఆగమన్నారు. కరాచీ ట్యాంకర్ని గాద్వేర్ పోర్టు వద్ద ఆపామని ఆదేశించారు. అంటే స్పష్టంగా ఇప్పుడు ఆ సముద్ర మార్గంలో ఎవరికి ప్రత్యేక మినహాయింపు లేదు. ఆ ప్రాంతం మొత్తం ఇప్పుడు ఒక ప్రమాదకరమైన నో గో జోన్గా మారింది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? భారత్ ఇప్పుడు ఇరాన్కి కఠినంగా చెప్పాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మళ్ళీ తీసుకొని వస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్
బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి.